బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. అయితే 250 కోట్ల తెల్లరాయిని దోచేశారని పొదలకూరు పిఎస్లో 10 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని A4 ఉన్నారు. కాకానిని ఏ క్షణమైన అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాకాని ఇంటి వద్ద వారం రోజులుగా రాత్రి పగలు అనుచరులు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకాని విచారణకు వెళ్తారా లేదా అనే సస్పెన్స్గా మారింది. ఇక తెల్లరాయి దోచేశారన్న నేపథ్యంలో కూడా అటు కాకానిపై అయితే కేసు నమోదైంది. అయితే ఇప్పటికీ ఈ కేసులో 10 మందిపై కేసు నమోదు చేయగా కాకానిని A4గా చేర్చారు. ఈ నేపథ్యంలో కాకానికి నోటీసులు అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. చెప్పండి, ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కాకానికి నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఇంట్లో లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు అయినా అటు విచారణకు వెళ్లే అవకాశం ఉందా లేదా? అఖిల, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకనంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ మైనింగ్ తరలింపు పై చేశారని చెప్పి ఇటు కేసు నమోదు కావడం, ఆ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చడంతో ఈ యొక్క నెల్లూరు రాజకీయాలు అయితే హాట్ గా ఉన్నాయి. అయితే నిన్న ఈ పొదలకూరుకు సంబంధించిన పోలీసులు ఎస్ఐ హనీఫ్, అదేవిధంగా ASI కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని నోటీసులు ఇచ్చేందుకు రావడం జరిగింది. అయితే ఆ క్రమంలో అక్కడ ఇంటి వద్ద ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు పిఎల్ ఎవరు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వారి ఇంటికి కూడా నోటీసులు అంటించి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందో ఒకసారి మనం వారి ఇంటి వద్ద కూడా గమనించవచ్చు. మనం ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇల్లు, ఇక్కడ నోటీసులు కూడా అంటించి వెళ్ళినటువంటి విజువల్స్ కానీ ఒకసారి గమనిస్తే నిన్న ఎవరూ లేకపోవడంతో ఈ నోటీసులు అయితే గోడకి అంటించిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నోటీసులో ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు పొదలకూరు రుస్తుం మైన్స్ లో అక్రమ తరలింపు మైనింగ్ అంటే కార్జీ అంటే తెల్లరాయిని తరలించారన్నటువంటి కేసులో ఈ యొక్క A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు 11 గంటలకి నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా ఆ యొక్క నోటీసులో ఉంది. అయితే ఆ యొక్క విచారణకు సంబంధించి కూడా ఈ రోజు హాజరు కావాల్సి ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికాడ కూడా ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద లేనట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి ఈ రోజు హాజరు కారని కూడా మనకైతే వారి అనుచరుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి గత వారం రోజులుగా కూడా ఇక్కడ అనుచరులు, కార్యకర్తలు రేత్రి పొగులు పహారా కాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏ క్షణమైనా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్నటువంటి ప్రచారంతో ఈ యొక్క కార్యకర్తలు, ఈ యొక్క అనుచరులంతా కూడా ఇక్కడ పహారా కాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఉన్నటువంటి రుస్తుం మైన్స్ లో భారీగా ఇక్కడ 250 కోట్లకు పైగా ఆ యొక్క క్వార్జీని కూడా తరలించారన్నటువంటి విషయం పైన అక్కడ ఉన్నటువంటి అధికారులు, మైనింగ్ అధికారులు ఈ యొక్క కేసు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. దీనిపైన ఇప్పటికే ఇద్దరు ఒకటి రెండు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి చేర్చిన తర్వాత ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా లంచ్ మోషన్ లో క్యాష్ పిటిషన్ కూడా వేస్తున్నారు. అయితే ఆ యొక్క విచారణ కూడా మంగళవారం రోజు ఈ యొక్క బెయిల్కి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు నిన్న ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఎవరు లేనటువంటి సమయంలో ఆ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క విచారణకు హాజరవుతారా లేదా అన్నట్టు పైన తీవ్ర సర్వత్రా ఈ యొక్క ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు హాజరు కారు అని కూడా మనకి అనుచరుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అఖిల, అయితే సురేందర్, ఇప్పటికే అటు ఒకవేళ హాజరు కాకపోతే కనుక అటు విచారణ అధికారులకు తెలియజేయాల్సి ఉందిగా, మరి ఇప్పటి వరకు వాళ్ళకి ఏమన్నా సమాచారం అందించారా? ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ప్రస్తుతం కాకాని ఎక్కడున్నట్టు, దానికి సంబంధించి ఏమన్నా పోలీసులు అటు వెతికే చర్యలు తీసుకోవచ్చా? అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తమ సొంత కార్యక్రమాల పైన ఇటు విజయవాడ, హైదరాబాద్కి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే
నిన్న వారి అనుచరుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి మనవరాలు బర్త్డే సందర్భంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నారని కూడా మనకి వారి నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు విచారణకైతే ఈ రోజు హాజరు కారు అనేది మనకున్నటువంటి సమాచారం. రేపు మంగళవారం ఈ యొక్క బెయిల్ కూడా కోర్టులో వాయిదా ఉంది కాబట్టి బెయిల్ సంబంధించినటువంటి బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఒక ఉత్కంఠత కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రానికి కానీ లేదా బుధవారం కానీ నెల్లూరుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులకి విచారణకు వస్తున్నానా రాలేదా అన్నటువంటి విషయాలు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకి చెప్పినటువంటి పరిస్థితి లేదని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క తెల్లరాయి తరలింపు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కొంతమందిని ఇటు మైనింగ్ అధికారులు, పోలీసు విచారణ అధికారిగా ఉన్నటువంటి శివరామకృష్ణారెడ్డి ఈ విచారణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క మైనింగ్ సంబంధించి ఆయన చెప్తేనే చేసామన్నటువంటి వారు చెప్పినటువంటి నేపథ్యంలోనే A4 గా కాకాని గోవర్ధన్ చేర్చామని చెప్పి కూడా ఇటు పోలీసుల నుంచి తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు ఆ కాకాని గోవర్ధన్ అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఇటు బెయిల్ కి ఆయన రేపు మంగళవారం రోజు వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి కూడా జిల్లా ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ రోజు 11 గంటలకు హాజరవ్వాల్సినటువంటి ఏదైతే ఈ తెల్లరాయి కేసులో కూడా A4 గా అయితే కాకాని ఉన్నారు, మరి ఈ నేపథ్యంలో ఎలాంటి సెక్షన్ల కింద ఈ రాయి కేసులో ఈయన్ని చేర్చారు? అయితే ఆ సెక్షన్స్ కింద ముందుగానే బెయిల్ కి అప్లై చేశారు కాబట్టి మరి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అయితే ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు అయితే 4 బెయిల్ కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే దీంట్లో మొదటి రెండో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ రావడం ఉన్నటువంటి విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఎక్కువగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా వారు అనుచరులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క బెయిల్ వస్తుందని చెప్పి వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు మంగళవారం జరగబోయేటువంటి ఈ వాయిదాలో బెయిల్ వస్తుందా రాదన్నటువంటి విషయాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించినటువంటి ఈ మైనింగ్ అక్రమ తరలింపు ఏదైతే ఉందో దాని విషయంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క రుస్తుం మైన్స్ లో ఈ యొక్క తెల్లరాయనంతా కూడా తరలించిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సత్యాగ్రహ దీక్ష చేసేటప్పుడు కూడా అక్కడ కొంతమంది హిజ్రాలను పంపించి కూడా సత్యాగ్రహ దీక్షను కూడా భగ్నం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సమయంలో అక్కడ ఆ రోజు ఉన్నటువంటి అధికారం వైసీపీ అధికార నేతలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పోలీసులు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అక్కడి నుంచి ఆ యొక్క సత్యాగ్రహ దీక్షకి పర్మిషన్ లేదని కూడా పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ యొక్క అక్రమ మైనింగ్ తెల్లరాయి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇదంతా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితుల్లో ఈ తెల్లరాయికి సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు అక్కడ 250 కోట్లకు పైగా ఈ యొక్క మైనింగ్ జరిగిందని చెప్పి అంచనా వేసిన తర్వాత దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు ఈ యొక్క లీజు అయిపోయినప్పటికీ అయితే లీజు విద్యాకిరణ్ అనే వ్యక్తి పైన ఆ యొక్క మైనింగ్ ఉన్నప్పటికీ ఆ విద్యాకిరణ్ కి మైనింగ్ కి సంబంధించినటువంటి లీజు అయిపోయి ఉన్నప్పటికీ ఆ లీజు అయిపోయినటువంటి దానిపైన ఇటు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసల రెడ్డి వీరంతా కలిసి ఆ యొక్క మైనింగ్ ని తరలించి వేల కోట్లు ఆ యొక్క ఖనిజ సంపదని కొల్లగొట్టారన్నటువంటి విషయం పైన కూడా వారిపైన మొదటగా ఫిబ్రవరి 16వ తేదీన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా వారు ఇద్దరికి బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే ఇటు తర్వాత విచారణ కొనసాగించినటువంటి శివరామకృష్ణ పొదలకూరు సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన విచారణలో అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని అందరిని విచారించడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఎవరెవరు అని చెప్పి వారందరిని విచారించిన నేపథ్యంలోనే ఇటు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే ఈ యొక్క మైనింగ్ పనులు కూడా చేశామని చెప్పి వారు చెప్తేనే A4 గా ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా
ఈ యొక్క పేరు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతున్నది చెప్పి ఇటు జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.